హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీలో ఎంతమందికి సపోటా పండ్లు అంటే ఇష్టం అండి? ఇవి చాలా అంటే చాలా స్వీట్గా సూపర్గా ఉంటాయి. ఇవి మా చెట్టుకు కాసిన పండ్లండి. చాలా సూపర్గా స్వీట్గా టేస్టీగా ఉంటుంది. ఇవి తినడం ఎంత ఇష్టపడతామో వీటిని తెంపడం చాలా కష్టం అండి. ఇవి చెట్టు చివరన ఉన్న కొమ్మలకే ఎక్కువ కాయలు ఉంటాయండి. ఇవి తెంపడం చాలా కష్టం. ఇవి ఒకవేళ కింద పడినా కానీ అవి ఖరాబ్ అయిపోతాయి, పండ్లు పండవు, తినడానికైతే అవకాశం ఉండదు. ఇలా వీటిని కింద పడకుండా కాయలు పలగకుండా తెంపాలి. తెంపి 1 వీక్ లేదా 10 డేస్ పాటు వాటిని ఒక బాక్స్లో వేసి పెట్టామంటే మనకు ఈ సపోటా పండు అనేది రెడీ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ కాయలు తెంపేటప్పుడు వీటి మొదటి భాగాన నుండి పాలలాగా వస్తాయండి. ఇవి అందుకే పాల సపోటా అంటారేమో. ఎప్పుడు తెంపినా కానీ చాలా కష్టమైపోతుంది, కానీ ఇవి పండిన తర్వాతకి చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఈ కాయ మొదటి భాగాన ఉంది కదా, ఈ ప్లేస్లో పాలలాగా వస్తాయి. అది సేమ్ మనకు రబ్బర్ టైపుగా ఉంటుంది. అవి మీద పడకుండా వాటిని నిదానంగా తెంపాలండి. తెంపి వాటిని ఒక బాక్స్లో వేసి ఇలా ఈ విధంగా పేపర్స్ వేసి మేము ప్రతిసారి పెడతాము. ఇలా కాకుండా ఒక బాక్స్లోనైనా, స్టీల్ బాక్స్ లేదా ప్లాస్టిక్ బాక్స్లోనైనా వేసి మూత పెట్టినా కానీ మనకు 1 వీక్ తర్వాతకి ఇవి పండుతాయి. ఇలా మేము పేపర్స్ వేసి పెట్టాము. వీటికంటే ముందు కూడా తెంపాము కాయలు, అవి పండినాయండి. అవి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మీలో ఎంతమందికి సపోటా పండ్లు అంటే ఇష్టం అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.